హాయ్ సాత్విక్. హాయ్. సంక్రాంతికి 4 ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏంటి నీ ఒపీనియన్? ఈ సంక్రాంతి అంటేనే అసలు అది చాలా పెద్ద వైబ్ అనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్సైటెడ్గా ఉంటారు జనాలు. మన ఫ్యామిలీని కలుస్తున్నాం చాలా రోజుల తర్వాత అని చెప్పి. సో ఆ టైంలో ఏంటంటే ఫ్యామిలీ గ్యాదరింగ్, తర్వాత గుడ్ ఫుడ్, ఆ టైంలోనే గుడ్ మూవీ కూడా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో ఒక ఎంటర్టైనింగ్గా ఉండే మూవీకి వెళ్ళాలనిపిస్తుంది. సో హిస్టారికల్గా కూడా చూసుకుంటే ఆ, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరే సంక్రాంతికి అన్నిటికంటే పెద్ద హిట్ అవుతుంది. ఎగ్జాంపుల్ అలా వైకుంఠపురంలో కానీ, F2 కానీ, రీసెంట్గా చూసిన సంక్రాంతికి వస్తున్నాం కానీ, ఇవన్నీ ఏంటంటే ఆడియన్స్ మిగతా మూవీస్ చూడరని కాదు, మిగతా మూవీస్ కూడా చూస్తారు. కాకపోతే ఏంటంటే మిగతా మూవీస్కి 2-3 వెళ్ళారనుకో, ఫ్యామిలీ మూవీస్కి 5-10 మంది వెళ్తారు, అంటే 2 to 3 times టికెట్స్ తెగుతాయి. సో అందుకే మేకర్స్ కూడా ఈ టైంని టార్గెట్ చేస్తారు ఫ్యామిలీ మూవీస్ రిలీజ్ చేయాలని. మరి నువ్వే మూవీ చూద్దాం అనుకుంటున్నావు? ఈ పండక్కి మన శంకర్ వరప్రసాద్ గారు, తర్వాత నారీ నారీ నడుమమురారి, భర్తమాసేలకు విజ్ఞప్తి, అలానే అనగనగా ఒక రాజు, 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రోజుకో సినిమా రిలీజ్ అవుతుంది. సో 4 చూద్దాం. కానీ ఈ 4గిట్లో మన శంకర్ వరప్రసాద్ గారును భర్తమాసేలకు విజ్ఞప్తి, ఈ రెండు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది.